హలో వెల్కమ్ టు జాన్విస్ మీడియా. మన తమిళ్తో పాటు తెలుగులో కూడా బాగా ఫేమ్ ఉన్న హీరో అంటే ఆటోమేటిక్గా అందరూ చెప్పేదే విజయ్ తలపతిని. విజయ్ తలపతి ఇప్పుడు తీసిన గోడ్ సినిమా తర్వాత ఒక్క సినిమా చేసి పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఇంకో అప్డేట్ ఏంటంటే దేవర తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా విజయ్ వస్తున్నారని. ఇంతకీ అందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఇదే ఆయన లాస్ట్ ఈవెంట్ అంటారా? ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిజంగానే విజయ్ వస్తున్నారంటారా? అసలు ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ కాదు, ది టాప్ హీరో ప్రజెంట్. అంటే ఇద్దరు ఉన్నారు, తలపతి విజయ్, తల అజిత్. కొంచెం ఇలా ఉంటుంది, కొంచెం పైకి విజయ్ అని చెప్పేసి అనుకోవాలి. సో విజయ్ రీసెంట్ మూవీ గోట్ ఇప్పుడు ప్రస్తుతం థియేటర్స్లో ఉంది, ఆడుతుంది. మిక్సిడ్ టాక్ వచ్చింది, బాగుంది సినిమా. సో ఇప్పుడు దీని తర్వాత రాబోయేటువంటి సినిమా లాస్ట్ సినిమా విజయ్ది అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో విజయ్ పాలిటిక్స్లోకి వచ్చే ముందు లాస్ట్ సినిమా డైరెక్టర్ హెచ్ వినోద్. సో ఇప్పుడు దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తమిళ్లో ఇప్పుడు ఒక వన్ వీక్ తర్వాత చేస్తామని చెప్పేసి మేకర్స్ అఫీషియల్గా ప్రకటిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలో డిఎస్పి చాలా మంది తెలియదు అనుకుంటా, డిఎస్పి ఎన్టీఆర్ని తలపతి అని పిలుస్తాడు. అంటే తన కాంటాక్ట్ కూడా తలపతి అనే ఉంటుంది. నాన్నకి ప్రేమతో ఆడియో లాంచ్లో కూడా మీరు ఒకసారి గమనిస్తే నన్ను తలపతి అని చెప్పేసి. సో ఎన్టీఆర్ అండ్ తలపతి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది కదా. తెలుగులో వేరు అసలు, నిజమే. ఆయన తెలుగులో నెంబర్ 1 అయితే ఈయన తమిళ్లో నెంబర్ 1. సో తమిళ్లో కూడా అంటే అంతకుముందు ఎన్టీఆర్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. RRR సినిమాతో ఇంకాస్త దగ్గర అయ్యారు ఆడియన్స్కి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు విజయ్ ఒకే స్టేజ్ మీద విజయ్ని ఎన్టీఆర్ని చూసారంటే ఫ్యాన్స్కి ఫుల్ కిక్ అని చెప్పేసి అనుకోవాలి. అంటే దేవరాకి సంబంధించినటువంటి విషయం వరకు ఏ లాంగ్వేజ్లో కూడా ప్రమోషన్స్ పరంగా ఎక్కడ తగ్గట్లేదు, ఒక రేంజ్లో ప్రమోషన్స్ చేస్తారు అన్న దానికి ఎగ్జాంపుల్ ఇది. అంటే అప్పుడు విజయ్ గారికి పాలిటిక్స్కి వెళ్ళేక ముందు ఒక సినిమా ఉందనుకున్నాం కదా, ఆ సినిమా కాకుండా లాస్ట్ ఈవెంట్ కూడా, మూవీ ఈవెంట్ కూడా గెస్ట్గా ఈవెంట్ కూడా దేవరానే అవుతుంది. అదొక ఖచ్చితంగా అదొక మెమరబుల్ ఈవెంట్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇంకా సినిమాలు ఆపేస్తారనేటువంటి హీరో ఒక లాస్ట్ ఒక మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక దేవరా లాంటి సినిమా తాలూకు ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారంటే ఇంకా తమిళనాడులో బాక్స్ ఆఫీస్లో కూడా ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక స్టార్ విజయ్ లాంటి హీరో వచ్చి ఎన్టీఆర్ గారి సినిమా గెస్ట్గా వస్తున్నారంటే ఆబ్వియస్లీ ఆ ఫ్యాండమ్ అంతా కూడా ఇప్పుడు విజయ్ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు. ఎన్టీఆర్ గారిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది విజయ్ గారిని ఇష్టపడతారు. ఆయన సినిమాలు కూడా ప్యారలల్ గా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు గోటు గతంలో చాలా సినిమాలు ఉన్నాయి. సో ఓవరాల్ సౌత్ లో విజయ్ క్రేజ్ ఏంటి అనేది అందరూ తెలుసు. కేరళలో కూడా మంచి మార్కెట్ ఉంది విజయ్ గారికి. సో అటువంటి విజయ్ ప్లస్ ఎన్టీఆర్ ఒకే స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది అనేది రేపు మనం చూడబోతున్నాం. నిజంగా అది అందరికీ డ్రీమ్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ అందరికీ ట్రీట్, ముఖ్యంగా మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ ట్రీట్ అని చెప్పేసి అనుకోవాలి.